సో బేసికల్గా అన్ని వేళలా అమ్మాయిలు ఒకలా ఉండలేరు. సో మెచ్యూర్కి ముందు ఒకలా ఉంటారు, మెచ్యూర్ తర్వాత ఒకలా ఉంటారు, మ్యారేజ్ తర్వాత ఒకలాగా, బేబీ అయిన తర్వాత ఒకలా ఉంటారు. బట్ నాకేంటి అని అంటే అడగాలనుకుంటుంది, మీరు మ్యారేజ్ బిఫోరే కదా జాయిన్ అయ్యారు కదా. సో అంటే లైక్ జాయిన్ అయిన తర్వాత పెళ్ళి ఎవరు చేసుకుంటారు నిన్ను ఈ దీంట్లో ఉంటే, అండ్ ఎలా అసలు జాయిన్ అవుతావు, మాకు ఇష్టం లేదు, మన వాళ్ళల్లో ఎవరు లేరు, ఎలా జాయిన్ అవుతావు నువ్వు అని ఇలాంటి ఫేస్ ఎప్పుడైనా చేశారా? మ్యారేజ్ గురించి ఏమైనా ప్రెషర్ లాంటివి ఏమైనా పడ్డారా? అంటే మ్యారేజ్ గురించి అంటే అందరికి ఒక అపోహ ఉంది ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిని చేసుకోవాలంటే ధైర్యం చెయ్యరు అని. నార్మల్ ఒక అమ్మాయి ఫోటో పెడితే ప్రాబ్లం ఉండదు, ఐటీ జాబ్లో వర్క్ చేసే అమ్మాయి ఫోటో పెడితే తప్పలేదు. ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఒక ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయి ఫోటో పెడితే అదిగో చూసావా కొంచెం క్లీవేజ్ కనబడుతుంది, అగో చూసావా ఎలాంటి యాంగిల్లో ఫోటో దిగింది, ఇట్లా కామెంట్ చేస్తూ ఉంటారు. నాకు లక్కీగా అలాంటి ఏం ఫేస్ అవ్వలేదు. బికాస్ మిర్చిలోకి వచ్చాను, అంతలోపనే లవ్లో, అండ్ మా హస్బెండ్ ఫుల్ అర్థం చేసుకుంటారు. మన లిమిట్స్ మనకు బాగా తెలుసు, ఎక్కడి వరకు వెళ్ళొచ్చు ఎక్కడి వరకు వెళ్ళకూడదు. సో సపోర్టే ఉంది తప్ప ఎప్పుడు నాకు నెగటివ్ కమెంట్స్ లాంటివి, ప్రెషర్ లాంటిది ఫ్యామిలీ నుంచి ఎప్పుడు రాలేదు. లవ్ ఎలా స్టార్ట్ అయింది అక్క? అలా ఒక రోజు అలా సో నేను ఇప్పుడు ఆయన కూడా పక్క టీవీ చూస్తూ ఉంటారు అంటే ఈ వీడియో చూస్తూ ఉంటారు కదా. సో మా ఆయన గురించి చెప్తున్నా, హరీష్ గారు. ఎస్, గబ్బెట హరీష్ మా హస్బెండ్ పేరు. నాకు సిగ్గుపడ్డాము, ఇలాంటి కొంచెం అమ్మాయిలా బిహేవ్ చేయమే అంటారు కానీ మనకు అట్లా రాదు. బట్ మా లవ్ మ్యారేజ్ చాలా అర్థం చేసుకుంటాడు బాగా. అంటే నేను ఇంత మాట్లాడతా కదా, ఆయన నోట్లోంచి ఒక్క మాట. ఎవరు ప్రపోజ్ చేశారు అక్క ఫస్ట్? వాళ్ళే. మనం ప్రపోజ్ చేయించుకుంటానే చేస్తామా? ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగానే తనే ఆన్ ద వే వెళ్తున్నాడు, ఫుల్ వర్షం పడుతుంది. సో బైక్ మీద వెళ్తూ సడన్ గా కాల్ చేశాడు. ఏంటి చెప్పు అంటే, నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే అందరు ఐ లవ్ యూ అంటారు కదా, కానీ తను మాత్రం ఐ వాంట్ మ్యారీ యూ అన్నాడు. ఇప్పుడు హార్ట్ సింబల్స్ వేసుకోండి ఇక్కడ, అది శంకర్ గారి పాట. సో ఐ వాంట్ మ్యారీ యూ అనగానే అర్రే హస్బెండ్ మెటీరియల్ అనిపించింది. సో అన్నట్టుగానే హస్బెండ్ మెటీరియల్, పిల్లలు బాగా చూసుకుంటాడు, నన్నైతే పిల్లల్లాగానే నన్ను కూడా చూసుకుంటాడు, అస్సలు ఎక్కువ మాట్లాడు. మనకు కావాల్సింది మనం వాగితే వినేటోళ్ళు కదా. సో ఆయన ఎక్కువ మాట్లాడు, నేను ఎక్కువ మాట్లాడతాను. సో నా అల్లరిని భరిస్తూ అలా అలా అర్థం చేసుకుంటున్నాడు అనమాట. క్యూట్. పిల్లలు ఎలా ఉంటారు అక్క? అంటే లైక్ ఎవరు పోలికలు ఎక్కువ వచ్చాయి, మీవా లేకపోతే? మా ఆయన అంటుంటాడు, థ్యాంక్ గాడ్ నీ అల్లరి రాలేదే, నీ పోలికలు రాలేదు అంటారు. సో మా అబ్బాయి ఏమో చాలా మా హస్బెండ్ లెక్కనే, పాప మాత్రం డ్రామా క్వీన్. అసలు జెరాక్స్ కాపీ, మామూలు డ్రామా కాదు. నేనే ఏంట్రా ఇది ఇలా ఉంది, ఎవరు మీరంతా అన్నట్టు ఉంటది. బాగా నాటి అల్లరి. నా ఇన్స్టా ఫాలోవర్స్ లో నాకన్నా మా పాపకు ఫాలోవర్స్ ఎక్కువ. తన బర్త్డేకి రీల్ పెడితే, మొన్న ఫ్యాన్ మీట్ అరేంజ్ చేశాను నేను. నాకు గిఫ్ట్స్ కంటే నా పాపకి గిఫ్ట్స్ ఎక్కువ వచ్చాయి. దానికి అక్క శ్రేష్టకి గిఫ్ట్ ఇవ్వు, అక్క స్పెషల్గా ఈ చాక్లెట్స్ శ్రేష్ట కోసం అని చెప్పి దానికి ఎక్కువ చాక్లెట్స్ వచ్చాయి. ఎందుకంటే క్యూట్ గా మాట్లాడుతుంది, మన క్రియేటివిటీ గట్టిగా వచ్చింది, దానికి అల్లరి వచ్చింది. సో దానికి ఫాలోవర్స్ ఎక్కువ. పాప ఫుల్ అల్లరి, బాబు ఎప్పట్లానే కొంచెం కాము. ఇదే వాణి కొడుతుంది, వాడు భరిస్తాడు. అదే నడుస్తుంది. మగపిల్ల నాకు భరించాలి కదా. అంతే కదా, అల్లరి మాత్రం పాపది బాగుంటుంది. బేసికల్ గా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి మన తెలుగులో మూవీస్ లో. కోల్సర్ల గారు, తెలంగాణ శకుంతల గారు, తర్వాత మన సూర్యకాంతం గారు, ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి కదా. మీకు అవకాశం వస్తే ఒక సిరీస్ లెక్క చేయాలి అనుకుంటే ఎవరి క్యారెక్టర్ ని మీరు ఓన్ చేసుకొని చేస్తారు? కోవేసర్ల గారు నా ఫేవరెట్ తెలుసా. ఎందుకంటే ఆ మూవీలో ఒక మూవీ ఉంటుంది, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమాలో కోవేసర్ల గారు ఏమండి జోడా కలపాలా అంటది, సోడా కలపాలా అనేదాన్ని. ఇంకోటి బ్రహ్మానందం గారికి ఆ టప్పు 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 ఆ టప్పు 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 అని పౌడర్ వేస్తారు. ఇంకా మనం దేశముద్రు మూవీలో ఇంత ఆవకాయ మీద నెయ్యి వేసుకుని దేవుడా, ఆ ఎక్స్ప్రెషన్ కానీ నాకు ఎంత ఇష్టమో. అంటే నన్ను ఇన్స్పైర్ చేసిన కమీడియన్ అంటే కనుక కోవేసర్ల గారు. సో అవకాశం వస్తే ఆవిడ గారు లాగా దున్నేయాలని నాకు చాలా ఇష్టం. అండ్ నేను బాగా చేస్తాను. ఇప్పటి వరకు జోక్ అంటే ఒకరిని కొట్టడము లేకపోతే కమెంట్ చేయడం కాదు, ఆవిడ ఎక్స్ప్రెషన్లు
ఆవిడ బాడీ లాంగ్వేజ్ కానీ ఒక సీన్ ఇస్తే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతుంది. ఏం లేదు, మేము బస్సులో వెళ్తుంటే ఒక వెధవ నాకు సైట్ కొట్టపోయాడు, వానికి క్లాస్ వచ్చేసరికి లేట్ అయ్యింది. అంత బాగా చెప్తారు ఒక రోల్ ని. నాకు తనంటే చాలా ఇష్టం. ఇది హిప్, ఇది హప్పు. ఓకే, సో 10 years ఆఫ్ జర్నీ ఆర్జే. నాకు తెలిసి చాలా మంది ఆర్టిస్టులు వస్తూ ఉంటారు, డైరెక్టర్లు కూడా వస్తూ ఉంటారు, మీ టాలెంట్ అందరికీ తెలుస్తుంది. బట్ ఇప్పటి వరకు 70mm లో ఒక మంచి క్యారెక్టర్ రాకపోవడం గల రీజన్ ఏంటక్క? మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మూవీలో అవకాశం రావాలంటే 90%, 99% టాలెంట్ ఉన్న 1% అదృష్టం ఉండాలి. అండ్ ఇంకొక 1% వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ పక్కా ఉండాలంటారా? ఉండాలి కదా. అంటే ఇప్పటివరకు నాకు తెలిసి ఇప్పుడు హీరోలు అంటే కింద స్థాయి నుంచి పైకి వచ్చిన హీరోలు ఇప్పుడు కనిపిస్తున్నారు, కనిపించని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆర్టిస్ట్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక ఆర్జేగా నాకే అవకాశం రావట్లేదు అంటే ఇక మిగతా వాళ్ళకి ఈ అంటే నేను ఆల్రెడీ ఇదే ఫీల్డ్లో ఉన్నా, ఇండస్ట్రీలోనే ఉన్నా, బట్ నాకు 70mm మీద సినిమా చేసే అవకాశం ఇప్పుడు నాకు ఎవరు రాలేదు. వస్తాయి డైరెక్టర్స్ కలుస్తారు, కానీ ఎవరు అవకాశం ఇవ్వలేదు. ఎవరికి ఇస్తారు? వాళ్ళకి తెలిసిన వాళ్ళకి. ఫస్ట్ చెక్ లిస్ట్ అంటారు కదా, సో అందులో తెలిసిన వాళ్ళకి క్యారెక్టర్స్ అన్ని వెళ్ళిపోయాక 1, 2 ఉంటే ఆ ఒక్క దానికోసం మన స్టూడియోలో చుట్టూ తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అదృష్టం నన్ను అడిగితే. మళ్ళీ ఇంకొకటి, స్క్రీన్ మీద ఉండాలి అంటే అదృష్టంతో పాటు గ్లామర్ ఉండాలి, ఆ ఇండస్ట్రీలో తట్టుకునే అంత అందం ఉండాలి, చాలా ఉంటాయి మనకి రావాలంటే. కానీ అదేంటో మంచిగా తెలుగు మాట్లాడే వాళ్ళకి అవకాశాలు రావు. నేను తెలుగు అమ్మాయిని, నేను తెలుగు ఇప్పుడు తెలుగు హీరోయిన్స్కి అవకాశాలు రావు అన్నట్టే తెలుగు అమ్మాయిలకి యాంకరింగ్ ఛాన్సులు రావు, తెలుగు మాట్లాడే వాళ్ళకి న్యూస్ రీడర్ ఛాన్సులు రావు. ఇది నిజం. నేను ఇంత బాగా తెలుగులో మాట్లాడతా, మరి నాకెందుకు అవకాశం రాలేదు? ఆర్జేయింగ్ వచ్చింది, నాకేం రాలేదు. బికాస్ తెలుగు అనగానే అదే ఇప్పుడు ఇదే నేను కొంచెం అద్దాలు పెట్టుకొని ఇంగ్లీష్లో బాగున్నారా అంటే నాది ఇక్కడ కాదు, కొంచెం కొన్ని తెలుగు మేనేజ్ చేస్తాను అంటే పిల్ల బాగుంది వేసేయండి. మంచిగా నేను తెలుగులో మాట్లాడతా బై, మంచిగా మాట్లాడతా, తెలుగు రాస్తా, తెలుగు మీడియం పిల్లని అని దర్జాగా చెప్తా నేను. కానీ తెలుగు మీడియం అవకాశాలు తక్కువ. ఇప్పుడు మనకి ఒక ఆర్జే ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాము అని అంటే మన టాలెంట్ బాగుంది కాబట్టే కదా. బట్ చాలా వరకు విన్నది ఏంటి అని అంటే, ఈవెన్ నేను కూడా వచ్చి చాలా స్ట్రగుల్స్ చూస్తాను అక్క. మీరు చెప్తున్నప్పుడు ఏంటి అసలు మనం అక్క జెరాక్స్ కాపీనా అని అనిపించింది అన్ని ఫేస్ చేసుకునేటప్పటికి. సో అందరూ చూస్తారు, బట్ ఒక యాంకర్కి అంటే ఆర్జేకి ఉండాల్సిన లక్షణాలు చెప్పారు. ఒక యాంకర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? బికాస్ టెలివిజన్లో కనిపించాలి అని అంటే, ఇప్పుడంటే యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఎవ్రీవన్ టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. ఒకప్పుడు టీవీలో కనిపించాలి యాంకర్ అంటే సన్నగా ఉండాలి, అందంగా ఉండాలి, అండ్ తెల్లగా ఉండాలి అని అంటారు. మోస్ట్ అండ్ షుడ్ ఏంటంటే తెలుగు రాకూడదు. అదే అదే మెయిన్ క్వాలిటీ. అది ఉందంటే ఓకే దాన్ని. సో అలా ఎప్పుడైనా టీవీ షోస్కి మీరు ఎప్పుడైనా వెళ్ళడం జరిగిందా? ఆడిషన్స్కి వెళ్ళడం జరిగిందా? వెళ్ళడం అంటే లైక్ డ్యూ టు లుక్స్ వల్ల కావచ్చు, ఆర్ డ్రెస్సింగ్ వల్ల కావచ్చు, రిజెక్ట్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా? ఒక్కసారి ఒక టీవీ ఛానల్కి యాంకర్ లాగా అంటే వెళ్ళాను. అంటే స్క్రీన్ మీద ఎంత పొదుపుగా వేసుకుంటే అంత బాగా వ్యూస్ వస్తాయి, అంత బాగా అవకాశాలు వస్తాయి అని చెప్పి ఒక చిన్న స్కర్ట్ ఇచ్చాను అనమాట. మనం అప్పటికి ఆ స్కర్ట్తో అంత కంఫర్టబుల్గా లేము. సో సారీ అండి, మీరు ఇచ్చే కాస్ట్యూమ్స్ తోటి నేను కంఫర్ట్గా లేను అంటే. కానీ మీరు డ్రెస్సింగ్ ఎందుకు చూస్తారు? మాట చూడొచ్చు కదా, ఎంత ఎంటర్టైన్ చేస్తుందో చూడొచ్చు కదా, ఎంత యాక్టివ్గా ఉంది పిల్ల అది చూడొచ్చు కదా. ఇన్ని క్వాలిటీస్ ఉండగా అదొక్కటే ఎందుకు చూస్తారు? కానీ ఇవాళ రేపు అవకాశం రావాలి అన్నా, ఎక్కువసేపు టీవీకి స్క్రీన్కి టచ్ అయిపోయి చూడాలి అన్నా కూడా కొంచెం పొదుపు బట్టలు వేసుకుంటే అని అంటారు. కానీ నన్ను అడిగితే అది కాదు ఇంపార్టెంట్. నువ్వు ఎంత యాక్టివ్గా ఉన్నావు, నువ్వు ఎంత ఎంటర్టైన్ చేస్తున్నావు, నువ్వు ఎంత బాగా మాట్లాడుతున్నావు, అది ఇంపార్టెంట్.